సమస్యకు ఆయుర్వేద పరిష్కారం. సోమ అంటే అప్ ధాతు, అంటే శరీరంలో ఉండే జలధాతువు. ఈ జలధాతువు అనేది కొన్ని కారణాల వల్ల క్షోభం చెంది అది వస్తి మార్గము అంటే యూరినరీ బ్లాడర్ గుండా అది పలుమార్లు స్రవించడం వల్ల విపరీతమైన నీరసము, నిస్సత్తువ, బలహీనత అనే లక్షణాలతో కూడుకున్న ఒక విచిత్రమైన రోగము సోమరోగం. ఇది ముఖ్యంగా కేవలము ఆడవాళ్ళలో వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యాధి. సోమరోగము అనే ఒక ప్రత్యేకమైన వ్యాధి అనేది ఆయుర్వేదంలో మాత్రమే చెప్పబడింది. మనము సాధారణంగానే వింటూ ఉంటాము, ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళు ఊరికే నీరసంగా ఉంది, ఏ పని చేయాలని అనిపించట్లేదు, విపరీతమైన తలనొప్పి ఉంది అని అంటుంటారు. దీని గురించి వైద్యుల దగ్గరికి వెళ్ళి రకరకాల పరీక్షలు చేయించుకుంటారు. కానీ వాళ్ళకి కారణం మాత్రం తెలియదు. ఎందుకంటే ఈ సోమరోగం అనే ఒక ప్రత్యేకమైన వ్యాధి ఏ ఇతర పరీక్షలలో కూడా బయటపడని ఒక ప్రత్యేకమైన వ్యాధి. మూత్ర పరీక్షలలో కానీ, రక్త పరీక్షలలో కానీ, సిటీ స్కానింగ్, ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి ఈ ఆధునిక నిర్ధారణ సంబంధించిన ఎటువంటి పరీక్షల్లో కూడా తెలియని ఒక ప్రత్యేకమైన వ్యాధి. ముఖ్యంగా ఆయుర్వేదంలో రోగి యొక్క లక్షణాలను ఆధారం చేసుకునే వ్యాధి నిర్ధారణ చేస్తారనేది ఆయుర్వేద ముఖ్య సూత్రం. కాబట్టి ఆ రోగిని పరీక్షించి ఆ లక్షణాలను గమనించి దానికి సరైన చికిత్స చేయడం అనేది ఆయుర్వేద సిద్ధాంతం. కాబట్టి సోమరోగము అనేది ప్రత్యేకంగా ఈ వ్యాధి నిర్ధారణలో తెలియని వ్యాధి కాబట్టి దీన్ని రోగి యొక్క లక్షణాలను గమనించి మనం చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సోమరోగము రావడానికి కారణాలు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా 4 రకాల కారణాలు చెప్పారు. దాంట్లో మొట్టమొదటిది శోకము, అంటే విపరీతమైన మానసిక చింత, ఆందోళన, టెన్షన్గా ఉండడము, డిప్రెషన్, యాంగ్జైటీ. రెండవది శ్రమ, అది శారీరక శ్రమ. శరీర బలానికి అంటే ఎంతైతే కెపాసిటీ ఉంటుందో మనము ఇంట్లో పని చేసుకోవడానికి కానీ ఇతర పనులు చేసుకోవడానికి మన సత్తువ, మన శరీరంలో ఉండే ఈ బలం అనేది ఎంత ఉంటుందో దాన్ని మించి ఎక్కువగా శ్రమ పడటము, పొద్దున్నుంచి రాత్రి పని చేస్తూనే ఉండడము, ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ సోమరోగం అనేది వస్తుంది. ఈ సోమరోగంలో ఉండే లక్షణాలు, ఈ లక్షణాలలో అత్యంత ముఖ్యమైనది సత్వహాని. సత్వము అంటే బలము. శరీరంలో ఉండే బలము పూర్తిగా నశించిపోతుంది. విపరీతమైన నీరసము, అలసట, ఓర్పు లేకుండుట, అంటే చిన్న చిన్న పనులు చేయాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, ఇంట్లో పనులు మామూలుగా చేసుకునే పనులు చేసుకోవాలన్నా చేసుకోలేనంత నీరసము ఈ రోగులలో ఉంటుంది. రెండవ అతి ముఖ్య లక్షణము తలనొప్పి. ఈ తలనొప్పి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తలలో సూదులు పెట్టి కుచ్చుతున్నట్టుగా ఈ తలనొప్పి ఉంటుంది. మూడవది గొంతు, పెదాలు, దవడలు ఇవన్నీ డ్రైగా అంటే ఎండిపోయినట్లుగా ఉంటాయి. దాహము విపరీతంగా ఉంటుంది. దాంతోపాటుగా మూర్ఛ, అంటే సడన్గా కళ్ళు తిరిగినట్లు ఉండడము, కళ్ళు చీకట్లు కమ్మినట్లు ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటుగా అతృప్తి అనేది ఒకటి ప్రత్యేక లక్షణం. అంటే వీళ్ళు రుచికరమైన ఆహార పదార్థాలు వాళ్ళకు సరిపడే అంత సరైన సమయంలో తీసుకున్నప్పటికీ కూడా సత్వం అనేది నశిస్తుంది. అంటే బలం లేకుండా పోతుంది. మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా కానీ తద్వారా వచ్చే ఈ న్యూట్రిషన్ అనే శరీరాన్ని అందకుండా పోతుంది. దాంతో నీరసం అనేది జరుగుతూనే ఉంటుంది. కొంతమందిలో భోజనం చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కొంచెం ఏదో శక్తి వచ్చినట్టుండి ఆ వెంటనే 15 నిమిషాల తర్వాత శక్తి అంతా నశించిపోయినట్టు నీరసించి వాళ్ళు బలహీనపడుతూ ఉంటారు. తర్వాత ఇంకొక లక్షణము ఆవలింతలు. మామూలుగా మనకి రాత్రి పొద్దునంతా అలసిపోయి రాత్రి పడుకోవాలన్నప్పుడు ఆవలింతలు రావడం సహజ లక్షణం. కానీ ఈ సోమరోగము ఉండే వాళ్ళలో అది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడైనా కానీ విపరీతమైన ఆవలింతలు వస్తుంటాయి. వాళ్ళు ఏదైనా పని చేసుకున్నప్పుడు కానీ, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా టీవీ చూస్తున్నప్పుడు కానీ, పిల్లలకి బట్టలు వేయడము, లేదా వాళ్ళని తయారు చేయడము, ఏదైనా ఫంక్షన్స్ పోయినప్పుడు ఇలా సందర్భం లేకుండా, సమయం లేకుండా
విపరీతమైన ఆవలింతలు రావడం అనేది ముఖ్య లక్షణం. ఈ సోమరోగము అనే స్త్రీలలో వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యాధి తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలుగా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది మనందరికీ తెలిసిన ఉసిరికాయ. ఎండించిన ఉసిరికాయ మనకి మార్కెట్‌లో దొరికితే దాన్ని తీసుకొచ్చి మెత్తటి పొడి చేసుకొని, ఆ పొడిని ఒక బాగా మగ్గిన అరటిపండు గుజ్జులో బాగా కలిపి అంటే బాగా పిసికి, దాంట్లో కొంచెం పంచదార కూడా వేసి, పంచదార అంటే మామూలుగా మనం ఇంట్లో వాడుకునే చక్కెర, దాన్ని కూడా వేసి దాన్ని మొత్తం తింటూ ఉండాలి. ఈ విధంగా రోజుకి 1-2 సార్లు చేస్తుండాలి. కొన్నిసార్లు నీరసము దీంతోని కూడా తగ్గకపోతే ఈ ఉసిరికాయ పొడితో పాటు అతి మధురము పొడి, అదేవిధంగా నేల గుమ్మడి గడ్డల పొడి కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు కనుక చేస్తూ ఉంటే ఈ స్త్రీలను బాధించే సోమరోగం అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది.